మీ అందరికి ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు. ఇప్పుడైతే 4 దాటింది. టీ అయితే పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ నుంచి బాబుని అంగన్వాడీకి తీసుకొచ్చాను. మార్నింగ్ పెద్ద వర్క్ ఏం చేయలేదు, ఎందుకంటే బాబుతోనే ఉన్నాను. నేను నైట్ బాబు పడిపోయాడు అనమాట. అంత గప్పు వచ్చేసింది తల మీద, చాలా భయం వేసింది. అది పొద్దున్న తగ్గింది, కానీ నాకు ఆ భయం అలా ఉండిపోయి ఇంకా అసలు వాడిని విడిచిపెట్టలేదు ఈరోజు ఏ పని చేయడానికి కూడా. ఎక్కడ అలా చూసినా 2 టైమ్స్ పడిపోయాడండి. ఇంకేం చెప్తామని చెప్పండి. పైగా వాడికి గుండు చేయించడం, వెనకాల డెప్ప ఎత్తుగా ఉండడం, ఆ డెప్పకే తగిలేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేస్తాం, తప్పదు కదా. ఓకేనండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఏమేం పనులు చేస్తాను ఈవినింగ్ రొటీన్లో అనేది చూపిస్తాను అనమాట. ఓకేనా అండి? ఓకే. పక్కనైతే పాలు పెట్టానండి. పాలు పెట్టి కాగుతున్నాయి అనమాట. హెడేక్గా ఉంది అసలు చాలా. మార్నింగ్ నుంచి టీ తాగలేదు. ఎందుకు తాగలేదు నాకు తెలియదు, కానీ కొన్ని సిచ్యువేషన్లో తాగను. బాబుతో ఉన్నాను కదా, తాగలేదు. సర్లే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏదో టైంలో టీ పడాలి, పడకపోతే మనకు బుర్ర పనిచేయదు అనమాట. హెడేక్గా ఉన్నట్టుంది, సరే అని టీ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే బాబు పడుకున్నాడు. మా ఇల్లంతా అసలు ఎలా ఉందంటే మొత్తం ఎయిటీ బట్ట ఇసిరేసాడు. బట్టలు, వాడికి చేతికి అందిన సాల్తీలన్నీ ఇసిరేసాడు అనమాట. ఇవన్నీ సర్దుకోవాలి అంట్లు కడుక్కుని. ఓకేనండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? టీ అయితే మరిగిపోయిందండి, వేసేసుకున్నాను, తాగేస్తున్నాను అనమాట. తాగేసిన తర్వాత ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏమేమి వర్క్లు చేస్తానో చూపిస్తాను అనమాట. ఇంకా ఎంత సర్దినట్టు ఉండట్లేదండి ఇల్లు. అస్సలు తుడిచినట్టు ఉండట్లేదు. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదని వదిలి పడేసాను అనమాట. చిరాకు వచ్చేసింది. ఇంకా పిల్లలతో అంతే కదా, ఎంత ఉన్నా. బట్ చెయ్యాలి. నాకు కొంచెం బద్ధకం ఉంది, పిల్లాడున్నాడు. ఇంకా నాకు అనిపిస్తే చాలామంది లాగ్స్ చూస్తానమాట, జాబ్ చేస్తూ, చిన్నపిల్లల్ని చూస్తూ, వీడియోస్ చేస్తూ. వా బాబు ఇన్ని పనులు చేస్తున్నారా బాబు వీళ్ళు. నేను ఉన్నాను బాబుని చూడడానికి, బాబోయ్ 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 అంటున్నాను, జాబ్ మానేసి కూడాను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు చెప్పండి? చిన్నపిల్లలు ఉంటే పని అవుతుందా అనవదా? మనకన్నా నేను ఎక్కువ కంపేర్ చేసుకుంటాను. నాకన్నా ఎక్కువ పనులు చేసే వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటాను అనమాట. అమ్మాయిల పనులు ఎక్కువ పనులు చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అని. మీరెలా అయితే కంపేర్ చేసుకుంటారు చెప్పండి? నేనైతే ఇదిగోండి చాలా చేంజెస్ చేసుకురావాలనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఇంక ఈరోజు అయితే ఈవినింగ్ లాగ్ అయితే షూట్ చేశానండి. ఈ లాగ్స్ పెట్టాలనే ఉంటుంది, బట్ కుదరట్లేదు. నాకు మెయిన్ ఎక్కడ కుదరట్లేదు అంటే ఎడిటింగ్ కూడా కుదరట్లేదు. తీసి కూడా బాగానే తీస్తాను కదా, ఎడిటింగ్ చేసి కూడా అస్సలు కుదరదు. నాకు మైండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే. అందుకని ఇంకా డైరెక్ట్గా మాట్లాడేద్దాము, ఎప్పుడు కుదిరితే అప్పుడు అని నేనైతే చేసేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా మాట్లాడే వీడియోస్ అయితే చక్కగా పెట్టేసుకోవచ్చు వెంటనే, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ అయితే చాలా కష్టం అండి చేయడం నిజంగా. కానీ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన ఉన్న వాళ్ళు కొంచెం టైం దొరుకుతుంది వాళ్ళకి. వాళ్ళు ఆ టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారు, ఫ్రీగా ఉంటారు. కానీ నాకు అట్లా లేదుగా. నాకేం నైట్ చేద్దామంటే బద్ధకం. రేపొద్దున పోస్ట్పోన్ చేస్తానమాట. నేను ఏ రకాన్ని అంటే పోస్ట్పోన్ చేసే రకాన్ని. నైట్ది రేపు చేద్దాంలే, ఇప్పుడు ఏం చేస్తాం, రేపొద్దున చేసుకోవచ్చులే, రేపొద్దున సాయంత్రం చేసుకోవచ్చు, ఇలా పోస్ట్పోన్ చేసి వరకు ఇంత చాటాభారతం చేస్తున్నాను అనమాట ఈ మధ్యలో. అసలు ఇంకా అలా ఉండకూడదు, అప్ టు డేటెడ్గా ఉండాలనేది ఫిక్స్ అయ్యాను అనమాట. అక్కడ మా అబ్బాయి ఆల్రెడీ పట్టి కదిలింది, లేచినట్టున్నాడు. ఇంక లేచి అయితే వచ్చేస్తాడు. ఓకేనండి. టీ తాగేసి ఏమేం పనులు చేశానో చూపిస్తూ మ్యాక్సిమం మాట్లాడడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మంచం అయితే చూపిస్తున్నాను చూడండి. వాడి బట్టలదంతా తీసేసి, వాడికి కావాల్సిన బట్టలన్నీ తీసేసుకుని ఇలా పడేసేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆ రూమ్ అంతా ఇట్లా ఉంది, ఎలా పడితే అలా చేసేసాడు మొత్తం. ఇంకా వాడి ఇష్టం అన్నమాట. బ్యాగులు, ఆహారమల్లా ఉన్నాయి బ్యాగులు అన్నీ తీసేస్తాడు. ఇప్పుడన్నీ ఇదంతా సర్దుకు రావాలి. సర్దుకొచ్చి నీట్గా తుడిచేసి, మనం తుడిచేసిన తర్వాత మళ్ళీ ఒక పిక్ తీసి పెడతానండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదంతా నీట్గా సర్దేస్తానమాట కుదిరినంత వరకు. సర్దేసిన తర్వాత ఇంకొకటి తీసి మళ్ళీ పెడతాను. ఓకేనా? ఇట్లా ఉంది మా ఇల్లు పరిస్థితి. ఓకేనా? పెళ్ళిలో ఉన్నవాడిది ఇలాగే ఉంటుంది అనుకోండి, బట్ సర్దుకోవాలి అంతే, తప్పదు. సర్దేశానండి. సర్దేసి తుడిచేసాను. మాప్ అయితే పెట్టలేదు, కానీ తుడిచేసా.
ఇల్లు అయితే క్లీన్ చేసేసా. ఫ్రంట్ కెమెరా అంత అయితే ఏం బాగలేదు, బ్యాక్ కెమెరా అయితే మంచి బాగుంది కదా అని లైటింగ్ వైపు మనం బాగా కనిపిస్తాం. ఈ గది సర్దడం అయితే అయింది. నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళేది ఉంది. షాపింగ్ కూడా వెళ్ళొచ్చేసానంటే అయిపోతుందండి. అంటే కొన్ని సరుకులు కావాలి. మా అబ్బాయికి స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పాను కదా, బ్యాగ్ కొందాం అనుకుంటున్నాను. వాడికి బుక్స్ ఇచ్చారు. ఒక అంగన్వాడికి వెళ్తుంటే 4 బుక్స్ చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. వాటికి క్రేయాన్స్ కావాలన్నమాట. అందరూ డ్రాయింగ్ ఒకటి ఉంది, డ్రాయింగ్ వేయాలి. యాపిల్స్ అయితే దిద్దాలన్నమాట. అందుకే క్రేయాన్స్ తీసుకోవాలి, బ్యాగ్ తీసుకోవాలి. అంగన్వాడి ఇక్కడ వాడితో పాటు నేను కూడా స్కూల్కి వెళ్తున్నానండి. ఎందుకంటే వెళ్ళాలి, ఆడ అలవాటు అయ్యేదాకా టీచర్స్ నన్ను రమ్మంటున్నారు. వాడికి ఎప్పుడు అలవాటు అవుతుంది ఏంటో నాకు తెలియదు. ఓకేనండి, మేము షాపింగ్ అయితే వెళ్తున్నాం. వచ్చాక కంటిన్యూ చేస్తాను. ఓకేనా, అదే చూడమంటున్నాను. బాయ్. ₹25 నా ఫేవరెట్ కార్. బట్ ఏం చేస్తాం, కొనలే. ఎక్కకో చిన్ను, పడిపోతావు. హాయ్, మంది కాదు. స్మార్ట్ బాయ్ బాబయ్య. ఈ బండి మంద కాదు కదా, మందేనా నీకు తెలుసా? అబ్బో. షాపింగ్ నుంచి అయితే వచ్చేసామండి. ఏమేమి కొన్నానో నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడైతే రైస్ పెట్టి కర్రీ వండుతున్నాను అనమాట. ఏం కర్రీ అనుకుంటున్నారు? చికెన్ కర్రీ అనమాట. ఈరోజు మాకు మార్కెట్ కదా, చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మా అబ్బాయికి చాలా ఇష్టమైన కర్రీ. ఎప్పుడు అడిగినా చికెన్ 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 అంటాడు. అందుకని వాడి కోసమని చికెన్ తీసుకోమన్నాను అనమాట. రొయ్యలు తీసుకుందామన్నారని కేజీ 300 అంట. సర్లే తర్వాత తీసుకుంటానులే, ఫస్ట్ చికెన్ చేసే ఈరోజు అన్నారు. సండే తీసుకుంటానులే అన్నారు. ఇక్కడైతే రైస్ పెట్టేసి చికెన్కి అయితే ఉల్లిపాయలు కోసేసి నేను మసాలాకి రెడీ చేశాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టుకోవడానికి ఇంకా చిన్న కలం లాంటిది ఉంది, దాంట్లోనే కొట్టాలి. శనికాయలు అంటారు కదా, అలాంటిది దాంట్లోనే కొట్టాలి. ఎక్కువ కాదు, తక్కువే కదా అని నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఓకేనండి, చూపిస్తాను. ఇప్పుడు అన్నం పెట్టేస్తాను. దాదాపుగా ఉడికిపోయింది నాకు తెలిసినంత వరకు అయితే. కొంచెం ఉడికితే ఇంక వాచ్ చేసాను. ఉల్లిపాయలు కోసేసి పెట్టేశాను. చికెన్కి మగ్గుతున్నాయన్నమాట చికెన్ వేయడానికి. చికెన్ అయితే ఇది 1/2 kg చికెన్ అయితే అనుకుంటున్నాను. ఎంతో ఏంటన్నది నాకు ఐడియా అయితే లేదు. ఓకేనా, వెల్లుల్లి పేస్ట్ దీనికోసం రెడీ చేస్తున్నాను అనమాట. ఉన్నాయని అయితే నా దగ్గర పౌడర్స్ ఉన్నాయన్నమాట. ఆ పౌడర్స్ వేసేస్తాను. జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, చెక్క మొగ్గ పౌడర్, ఇవన్నీ నా దగ్గర పౌడర్స్ ఉంటాయి అనమాట. చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి. కాకపోతే మా అబ్బాయిని పడుకోబెట్టి ఆల్రెడీ మా అబ్బాయికి చికెన్ కర్రీ వేసి అన్నం పెట్టేశాను. మా అబ్బాయిని పడుకోబెట్టేశాను. ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు? 10:20 అయింది నైట్ టైము. ఇప్పుడు అయితే ఇంకా అంట్లు కడిగి పడుకోవాలి. నేను కొంచెం తిని, నాకు అసలు నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. తినాలా మానాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అబ్బాయికి ఫుడ్ పెట్టి ఎవరికి 10:30 10:15 దాటేసింది అని పడుకోబెట్టేసాను. అయిపోయింది, 10:15 దాటేసింది. నాకు చూడండి నిద్ర కళ్ళు ఆల్రెడీ వచ్చేసాయి, నిద్ర వచ్చేస్తుంది. బట్ క్లీన్ చేసేసుకుని మొత్తం కిచెన్ అంతా నీట్గా పెట్టేసి పడుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఏ టైం అయినా సరే తీసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఇంకా తినలేదు కూడా. తింటే ఇంక అసలు నిద్రపోతాను ఫుల్గా. నేను అసలు ఇంక లేవలేను అనమాట అక్కడి నుంచి. సరే ఇప్పుడైతే అంట్లు తోమేసి ఇల్లులో నీట్గా పెట్టేసినది పడుకుందాం. అంట్లు కడిగేసిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, లాగ్ కంటిన్యూ అవుతుంది. మరి 12 అవుతుందో 11 అవుతుందో ఎంత అవుతుందో లాస్ట్లో మీకు టైం కూడా చూపిస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. అయితే ఇలా ఉంది. ఇప్పుడు అదంతా చక్కబెట్టి నీట్గా కడగాలి.
అన్నీ చేయాలన్నమాట, పడిపోయినాయి. బాబుని పడుకోబెట్టాను కదా, చేసేసి పడుకుంటే బాగుంటుంది. ఓకే, చేసేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నిద్ర కంట్రోల్ చేసుకోవడానికి టీ అయితే తాగుతున్నానండి. ఇంకా లేకపోతే కంట్రోల్ అయ్యలేదు. అలాగే అందుకే టీ పెట్టుకున్నా. టీ అయితే తాగేస్తున్నా. లాగైతే కంటిన్యూ అవుతుంది, 12 వరకు అవుతుందేమో. ఇప్పుడైతే 10:30 అయింది. టైం చూపించమంటారా? 10:30 దాటేసింది అనమాట. మరి పని అంతా ఇదోడికి 12 అవ్వచ్చు మేబీ. ఓకేనా, లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది, చూస్తూ ఉండండి. అయితే పెసలు నానబెట్టానండి. పెసలు నానబెట్టాను, అంట్లు అయితే కడిగేసాను, కిచెన్ అంతా క్లీన్ చేశాను. రైస్ ఉంది, పాలు తోడు పెట్టాలి. చికెన్ కర్రీ ఒక దాంట్లోకి తీసుకుని, తినలేదు కదా ఇంకా, నేను తినలేదు, ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి. అన్ని కడిగేసుకున్నాను. ఇవైతే గిఫ్ట్ ఐటమ్స్ వచ్చాయన్నమాట. మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చారంట. నాకు యూజ్ అవుతాయి కదా అని నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను. కొత్తది ఏమైనా నా దగ్గరికి వచ్చేస్తుందండి, మ్యాగజైన్ అన్నీ తీసేసుకుంటాను. ఇది కూడా మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చారు. ఇంకేమైనా సరే ఇంకా నాకు యూజ్ అవుతాయి కదా, నేను ఇవన్నీ వాడతాను. గాజు సాల్తీలు అంటే చాలా ఇష్టం, గాజు వస్తువులు అంటే చాలా చాలా ఇష్టం, అందుకని తెచ్చేసుకున్నాను. ఇప్పుడేమో నాకు నిద్ర రావట్లేదండి, నిద్రపోదామంటే. ఇందాక తెగ నిద్ర వచ్చేసిందిగా, టీ తాగాను, మొత్తం నిద్రపోయింది. ఇవి కడుక్కోవాలి. ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను ప్లాస్టిక్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నానండి. స్టీలు లేతే గాజు, ఈ రెండే వాడుతున్నానంట. మ్యాక్సిమం 90%, ఒక 10% ప్లాస్టిక్ మన వదలదు, అలాగే అల్యూమినియం కూడా మన వదలదు. స్టీలే ఎక్కువ వాడడానికి ప్రిఫర్ చేస్తున్నాను. కర్రీస్, రైస్ కూడా. ఇంకొన్నాయి తప్ప, ఒక్కొక్కసారి అల్యూమినియం వాడేయాల్సి వస్తుంది, వాడేస్తున్నాను వెంటనే, ఇంకా తప్పట్లేదు. కానీ ఫ్యూచర్లో మాత్రం ఉండవు ఇంట్లో. తెలుసుకున్నాం కదా ఇప్పటి వరకు, అల్యూమినియం వాడచ్చు అన్నారు, ఇప్పుడు వాడకూడదు అన్నారు, కాబట్టి వాడడం అయితే మానేస్తా. సాల్ట్ క్లారిటీ, ఇది సాల్ట్కి తీసుకున్న సెరామిక్, ఇదేమో కళ్ళుప్పు అంటారు కదా, దానికి తీసుకుని అయిపోవచ్చినాయి, మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ కారం, ఇది పసుపు. ఇవన్నీ చేంజ్ చేసేసాను అనమాట. ఇవన్నీ ప్లాస్టిక్లోను స్టీల్లోనూ ఉండేవి, నేనైతే ఇది ఇందులో వేసేసుకున్నాను. అంట్లు కూడా శుభ్రంగా తోమేసుకున్నానండి. నేనైతే ఇన్ని అంట్లు తోమాను ఇవాళ. ఇలా ఉంది ఇప్పుడు కిచెన్ ప్రస్తుతం. ఇంకా నిద్ర రావట్లేదు, ఇంకా పని అయితే చేసుకోవాలనిపిస్తుంది. చూస్తా ఎంతవరకు చేయాలో, చేస్తే గనక చూపిస్తాను. తక్కువ పని ఉండండి, పనులు చేసినట్టు అయినా సరే ఇంకా నిద్ర రావట్లేదు, నిద్రపోవాలి. చూద్దాం, ఇంకేమైనా పనులు చేస్తే చేస్తాను అనమాట. ఇవైతే 3 కేజీలు మామిడి పళ్ళు ఫ్రెండ్స్, ఇలా తీసుకున్నాను మార్కెట్లోకి వెళ్ళి. తినాలనుకుంటున్నవి అయితే తీసుకున్నాను. ఇవి పైనాపిల్స్ 2 ఇచ్చారనమాట, 50 రూపీస్కి. ఒకటి మంచిది, ఒకటి 2 120. ఎంత అంటే 50కి ఒకటి ఇమ్మన్నా, 50కి ఒకటి ఇస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఇది ఇచ్చారనమాట. మరి తక్కువ రేట్ ఏమో ఎక్కువగా అడిగేసారు అనుకో, అబ్బాయి ఇచ్చేసాడు పాపం. ఇది సరుకులు ఏమేమి తీసుకున్నాను అది నెక్స్ట్ లాగ్లో ఇన్వాల్వ్ చేస్తాను, వాళ్ళకైతే ఇంకా చేయట్లేదు. ఇవన్నీ గిఫ్ట్లేనండి, అంటే బారసాల ఫంక్షన్కి ఇచ్చారు. ఇవైతే 2 కూడా బారసాల ఫంక్షన్కి ఇచ్చారు, వేరే వేరే వాళ్ళు. ఇదేమో మా తోడుకోళ్ళ వాళ్ళ తమ్ముడికి కొడుక్కి ఇచ్చారు, ఇదేమో మా ఆడపడుచు కూతురు కొడుక్కి ఇచ్చారు. ఇలా అన్నీ గిఫ్ట్ ఐటమ్స్. ఇవేమో మా తమ్ముడు వాళ్ళ బామ్మతి కొడుకులకి ఇచ్చారు, 2 కొడుకులు వాళ్ళు. ఇవి ఇచ్చారు, మా ఇంటికని తెచ్చేసుకున్నాను అనమాట. ప్లాస్టిక్, ఇవి గాజు కాదు అని కనిపిస్తూ ఉన్నాయి కదా, నాకు యూజ్ అవుతాయి. నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను కదా, పెట్టుకుంటాక బాగుంటుంది కదా చూడడానికని తెచ్చుకున్నాను అనమాట. ఇవి కూడా, ఇవేమో నాకు గుర్తులేదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఇవి అయితే మా చుట్టాలే బర్త్డే ఫంక్షన్కి ఇచ్చారనమాట. 2 కలర్ లేకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి ఒక ఐటెం గాజుదే కానీ కలర్ ఉందన్నమాట. మనకి పైనుంచి తెలుస్తుంది ఐటెం ఏముంది అన్నది, ఏమైనా వేస్తే ఐటెం పైనుంచి తెలుస్తుంది, పర్వాలేదు. ఓకే, ఇవన్నీ యూస్ఫుల్ థింగ్సే నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ కడిగేసి నీట్గా పెట్టేస్తే ఇప్పుడు మనం రేపటి నుంచి చక్కగా పప్పులు అన్నీ వేసుకుని కనబడేలాగా ఎదురుగుండా పెట్టుకోవచ్చు అని నా ఐడియా. మీరేమంటారు? మీ ఇంట్లో గిఫ్ట్స్ అన్నీ మీరు ఎలా వాడతారా, లేకపోతే దాచుకుంటారు? ఇప్పటి వరకు నేను ఇవన్నీ దాచాను, ఇప్పటి వరకు వాడలేదు, కానీ ఇప్పుడైతే వాడేస్తున్నాను అన్నమాట. గిఫ్ట్ ఐటమ్స్ ఏంటి ఏమైనా వాడేస్తున్నాను ప్రస్తుతం. అంటే కిచెన్ నీట్గా ఉంటుంది కదా, మనం వీడియోస్ తీస్తాం కాబట్టి, బాగుంటుంది కాబట్టి
నేనైతే వాడేస్తున్నానండి. ఇప్పుడు కూడా ఇందులో ప్యాకెట్ ఇలా ఇప్పలేదు, అలా ఉంచాను. ఇవి ఎందుకు తీస్తున్నానంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి నానబెట్టుకుంటానికి బాగుంటాయి కదా అని తీస్తున్నాను. గాజు ఐటమ్సే. కానీ మా పిల్లాడితో జాగ్రత్తగా ఉండాలండి, ఏం చేస్తాడో తెలీదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే ప్లేట్లో పెట్టి ఇలా పెట్టేసి ఇప్పుడు నానబెట్టుకుంటానంట. అందు ముందు కడుగుతాను, ఇవి వాష్ చేసి పెట్టేస్తాను. ఓకేనా? ఇంకేమేమి చేసానో చేసిన తర్వాత చూపిస్తూ ఉంటాను. ఇక్కడ బాదం, వాల్నట్, పిస్తా లేదులేండి, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చి గింజలు ఒక దాంట్లో నానబెట్టాను. అది మూత పెట్టేస్తున్నాను. బాదం గింజలు దాంట్లో నానబెట్టాను. దీంతో రేపొద్దున స్మూతీలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర మామిడికాయ ఉంది కదా, మామిడికాయతో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అన్నం తినాలనిపించట్లేదండి. ఇంక దాంతో ఐస్ బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాను. పెర్మెంటెడ్ రైస్, అది కూడా చేసేస్తే మార్నింగ్కి యూజ్ అవుతుంది. పెరుగు తోడింటి అయితే వేసేస్తున్నాను. పెరుగు వేసి ఇందులో తిప్పేసి పాలు అన్నంలో పోసేస్తున్నాను. నా దగ్గర పాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి మొత్తం పోసేసాను, నీళ్ళు ఏం పోయకుండా. ఒక తిప్పేసి దీంట్లో ఎన్నో వేయట్లేదు, ఎక్కువ వేస్తే ఉల్లిపాయ ముక్కలు ఇవి మాత్రం వేసుకుంటున్నాను అనమాట. వేసుకుని పెర్మెంటెడ్ రైస్ మార్నింగ్కి చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నం మిగిలింది కాబట్టి చేసేసాను. దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టేయాలి. పెట్టేసి రూమ్లోకి తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. ఇక్కడ మాకు ఎలుకల బాధ బాగా, అసలు దారుణంగా ఎలుకలు చంపేస్తున్నాయి. ఏమీ పెట్టుకోవడానికి లేదు, అన్నీ రూమ్లోనే పెట్టుకోవాలి. ఈ మిగిలిన పెరుగు అయితే రేపు తాలింపు పెట్టాలి. దీని రూమ్లో పెట్టేసి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి దీని రూమ్లోకి పట్టుకెళ్ళి పెట్టేస్తాను ప్లేట్ వేసి. చికెన్ కర్రీ కూడా చక్కగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను తీసేసి. కొంచెం రైస్ అయితే తిందాం అనుకుంటున్నాను. టైం అయితే 12:25 అవుతుంది, అయినా నిద్ర రావట్లేదు. అందుకే కొంచెం అయితే అన్నం, చూసారు కదా 12:25 అవుతుంది అయినా సరే నిద్ర రావట్లేదు. అందుకే కొంచెం అన్నం తింటే నిద్ర వస్తుందేమో ట్రై చేస్తున్నాను. నాకేంటో వస్తే నిద్ర కుంభకర్ణలా పడుకుంటాను, లేకపోతే లేదు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా? బాయ్ అండి.